హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది కూడా జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. అయితే మనం ఈరోజు పేపర్లలో కూడా చూసినాం, సాక్షి పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా క్లియర్ కట్గా చూసినాం. ఏంటంటే ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏలతో కొన్ని పోస్టులను విల్లింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటే మాత్రం మే 2వ వారంలో లేదా మే 10వ తారీఖు నాడు ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు మనకు సాక్షి పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ పెట్టే ప్రక్రియని టీఎస్పీసీకి అప్పగిస్తున్నామా అని చెప్పేసి కూడా వాళ్ళు మనకి ఈరోజు పేపర్ ప్రకటన రావడం జరిగింది. అయితే ఇక్కడ మరి చాలామంది నిరుద్యోగుల బాధ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఉన్న పాత విఆర్ఓలు విఆర్ఏలు వాళ్ళు జాబ్కు వస్తానికి సిద్ధంగా లేకున్నా సరే వాళ్ళని ఎందుకు బదిలాడి మరి వాళ్ళని ఎందుకు బదిలాడి మరి వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మొన్న కూడా కోర్టులో కేసు చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ ఆల్రెడీ విల్లింగ్ చేసినాం కాబట్టి మా సర్వీస్తో పాటు ఇప్పుడు మీరు కొత్తగా మాకు జీపీఓ పోస్టులు ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీ ఇంతకుముందు చేసినటువంటి సర్వీస్ని కలిపి మాకు జీపీఓ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు చేయడం జరిగింది. మరి ఆ కోర్టు కేసు కూడా సరే మేబీ ఇవాళ రేపు ఫైనల్ కావచ్చు. అయితే ప్రభుత్వం కూడా మే 10వ తారీఖున ఆల్రెడీ ఈ విల్లింగ్ చేసుకున్నటువంటి విఆర్ఓ విఆర్ఏలకి ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉండదని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎక్కడో వేరే పోస్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళని కూడా సరే మీరు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఉన్న 10,000 నోటిఫికేషన్లో అలా ఎంతమంది మరి ఎగ్జామ్ రాస్తే అలా ఎంతమంది ఆబ్సెంట్ అయితే అన్ని ఉద్యోగాలు మాకు ఇస్తారా, లేదంటే మళ్ళీ మీరు ఏమైనా కొత్త నోటిఫికేషన్ భర్తీ చేసి మాకు ఏమైనా ఉద్యోగం ఇస్తారా అని చెప్పేసి కూడా మీరు మాకు క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎంతకైనా. ఎందుకంటే మీరు మొన్ననేమో టీవీలో రోజుకు ఒకటి వస్తుంది, పేపర్లో రోజుకు ఒకటి వస్తున్నది ముచ్చట. ఏంటంటే ఒకరోజేమో ఆల్రెడీ మొత్తం పాత వాళ్ళతోనే భర్తీ చేస్తాం, మే 10వ తారీఖు నాడు డైరెక్ట్గా భర్తీ చేస్తాం అన్నట్టు ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇంకో స్టేట్మెంట్ ఏమొస్తుందంటే ఉన్న జీపీఓ పోస్టులు మొత్తం కూడా నిరుద్యోగులతోనే డైరెక్ట్ టీఎస్పీసీ ద్వారా ఎగ్జామ్ పెట్టి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తారు. ఈ రోజే మళ్ళీ ఆంధ్రజ్యోతిలో సాక్షిలో రావడం ఏం వచ్చిందంటే ముచ్చట ఆల్రెడీ విఆర్ఓగా విఆర్ఏలుగా చేస్తున్న వాళ్ళని మేము ఎగ్జామ్ పెట్టి జీపీఓలో తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇంతగానంగా అరికోసపడుతున్న నిరుద్యోగులు మరి మేమేం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఉంచి కొత్త మా ఉన్న నిరుద్యోగులను తీసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. మీరేమో రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతుంటే నిరుద్యోగులు కూడా నమ్మకం కలిగిన పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణలో. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు క్లారిటీ చెప్పండి. ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజు పేపర్లలో రోజుకో స్టేట్మెంట్ వస్తుంటే మాకేం అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉన్నాం, తీవ్ర విస్మయం గురవుతూ ఉన్నాం నిరుద్యోగులు అందరం కూడా. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు, మీ మంత్రులకి క్లారిటీ లేదు, అసలు కింద మీకు ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మరి కింద చెప్పే వాళ్ళకి కూడా క్లారిటీ లేని మాకు అనిపిస్తూ ఉన్నది. దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరితో భర్తీ చేస్తున్నాం, ఎవరు ఉద్యోగాలు అర్హత సాధిస్తారు, ఎగ్జామ్ ఉందా లేదా అని చెప్పేసి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది మాకు కూడా. ఇంకోటి చెప్తున్నాం, ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరి తరఫున కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశం మీద తెలంగాణ ఏర్పడింది. నిధులు వచ్చినాయి కానీ నియామకాలు మాత్రం గత 10 సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉన్నది. గత 10-11 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా నియామకాలు అనేవి నియామకాలు కూడా సరిగ్గా జరగలేదు ఇంతవరకు కూడా. కాబట్టి మీరు నిరుద్యోగుల బాధను గుర్తుంచుకొని నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని ఈ జీపీఓ నోటిఫికేషన్లో నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. టీఎస్పీఎస్సీ ద్వారా మీరు ఓన్లీ నిరుద్యోగుల ద్వారా భర్తీ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. మేము దీనికోసం అని చెప్పేసి కూడా జాబ్ గ్యారంటీ కోసం అని చెప్పేసి కూడా అలాగే జీవో 29 సమస్య అని చెప్పేసి కూడా కొంతమంది నా నిరుద్యోగ మిత్రులను తీసుకొని కూడా నేను ఢిల్లీ పోవడం జరిగింది. అయితే మాకు అక్కడ కలిసిన ఒక అభ్యర్థి ఏం చెప్పిండంటే, సరే అతను తెలంగాణలో కొంచెం ఫేమస్ అయిన అభ్యర్థి. ఆయన ఏం చెప్పారంటే మాకు ఖచ్చితంగా మీరు జూన్ 2వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయండి, జూన్ 2వ తారీఖు లోపు నోటిఫికేషన్స్ వస్తాయి బరాబర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను సరే అని చెప్పేసి సరే ఒక్కసారి వాళ్ళ మాట విందాంలే, సరే ఇప్పటికైనా మాట నిలబెట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను అక్కడ ఏం చేయకుండా సైలెంట్గా వచ్చిన. వాస్తవానికి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటే అక్కడ చెప్పడం జరిగింది వీళ్ళు ఈ మాట, జూన్ 2వ తారీఖు నాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. కానీ ఈరోజు మీ పొంతన చూస్తుంటే మీ వ్యవహారం చూస్తుంటే నోటిఫికేషన్స్ కాదు కదా, కనీసం ఆ నోటిఫికేషన్ అనే పేరు కూడా పేపర్లో కూడా వచ్చేటట్లేదు. ఆ అంగన్వాడీ పోస్టులు ఏమని చెప్పేసి సరే కానీ అవి కూడా ఏం లేవు. ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కొంతమంది. ఇక్కడ మీరు అసలు అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాట ఏంది, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 2,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు.
నిరుద్యోగులందరూ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నిరుద్యోగుల సగ తగలపోతా ఉంది. మీకు అర్థం చేసుకోండి. మీ ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టు తెప్పించుకొని ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులతోనే భర్తీ చేయాలి. ఉన్న 10,000 పోస్టులను కూడా నిరుద్యోగులకి టీఎస్పీఎస్సీ ద్వారానో లేదా ఇంకే సంస్థ ద్వారానో పరీక్ష పెట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత నిరుద్యోగులు ఎంత అరికోసపడతా ఉన్నారో తెలంగాణలో మీ అందరికీ తెలుసు, ఎంత కడుపు కోత అనుభవిస్తున్నారో. ఒక్క నోటిఫికేషన్ వచ్చినా చాలు, ఒక్క ఉద్యోగం వచ్చినా చాలు అన్నట్టు కూడా ఇంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నోటిఫికేషన్ కోసం. కాబట్టి ఈ భర్తీ కూడా ఆల్రెడీ రానన్న వాళ్ళని మీరు బతిలాడుకుంటూ వాళ్ళ కోర్టులో కేసు చేసినా కానీ వాళ్ళ కోసం చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండే వాళ్ళు నిరుద్యోగులు మాగిస్తే మంచిగా ఉంటుంది కదా. ఆ సిలబస్ కూడా సరే ఆ సిలబస్ గురించి పక్కన పెడితే ఫస్ట్ అసలు మీరు నోటిఫికేషన్ వేస్తే తర్వాత మీరు ఆ నోటిఫికేషన్ దాన్ని బట్టి మీరు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. సిలబస్ కూడా మీరు కొంచెం మార్చాలి, ఎట్లయినా మార్చే అవకాశం ఉంది. ఆ భూభారతి చట్టాలు కానీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ గ్రామ పరిపాలన కానీ గ్రామ చట్టాలు కానీ అవి కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గ్రామ పాలనా ఆఫీసర్కి గ్రామంలో జరిగే విషయాలు తెలవాలి కాబట్టి ఇవన్నీ కూడా తెలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి సరే వీటి మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయాలి. ఫస్ట్ అయితే మాకు క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఆల్రెడీ లేదంటే కొంతమంది 5,000 మంది విల్లింగ్ చేసి అన్నారు. వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా సరే మరి మాకు క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. లేదంటే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున మరొక ఉద్యమానికైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి కూడా మీ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అసలు ఏమనుకుంటారో నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులు నాకేం అర్థం కావట్లేదు అసలు ముచ్చట. మీకు అంతా పిల్లలట్లు ఉన్నట్టుంది, పిచ్చోని చేతికి రాయించినట్టు ఉంది మీ పరిపాలన. ఎందుకంటే ఏం జరుగుతుందో మీకే తెలియని పరిస్థితి. రోజుకు ఒక మాట చెప్తుంటే ఏం నమ్మాలి? మేము ఎంతకని చేయాలి, ఎంతకని ఎదురు చూడాలి? ఇక మా కళ్ళు కాయలు కాసేటట్టు ఇక ఎంతకని ఎదురు చూడాలి? ఇక నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు మీరు ఈ భ్రమలో పెట్టేసారు ఫస్ట్ మాకు. అంటే ఏదో నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు ఒక భ్రమ కల్పిస్తారు. మేము సరే వస్తుంది అన్నట్టు చదవడం స్టార్ట్ చేయడమా, లేకపోతే కోచింగ్ సెంటర్ పోవడమా, లేదంటే స్టడీ హాల్ తీసుకొని చదువుకోవడం స్టార్ట్ చేస్తాం. సరిగా వస్తుందిరా అని చెప్పేసి ఒక 1-2 నెలలు వెయిట్ చేస్తాం. మళ్ళీ దాని గురించి ముచ్చట్టు ఉండదు. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేయగానే ఇక మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుందిరా భయ్, మళ్ళీ పిల్లగాలు ఆగేటట్లేరా, మళ్ళీ పిల్లగాళ్ళు రివర్స్ అవుతున్నారు అనే టైంలో మళ్ళీ ఏదో ఒక చిన్న హింట్ ఇస్తున్నాం ఉద్యోగాలు ఇక వస్తున్నాయి అన్నట్టు. వాళ్ళు అదిగో పులి ఇదిగో మేక అన్నట్టు పైన పిట్టని చూపించి కింద మసాలా నూరే రకాలు మీరంతా. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి సార్. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి నిరుద్యోగులు అందరితో ఒకసారి చర్చ పెట్టండి, రౌండ్ టేబుల్ చర్చ పెట్టండి, మీరే పాల్గొనండి. నిరుద్యోగులకు సమయం ఇవ్వలేరా? ఇక్కడ ఎటేటో పోతారు, ఎవరినో కలుస్తారు. మిమ్మల్ని అధికారం తీసుకొచ్చిన మాకు సమయం ఇవ్వడానికి మీకు సమయం లేదా అంటున్నా, మాకు టైం ఇవ్వడానికి మేము మాట్లాడుతుంటే మీకు సమయం లేదా? 1 గంట 2 గంటలు చర్చ పెట్టండి సార్ ప్లీజ్. దయచేసి ప్రగతి భవన్ పిలుస్తారా, లేదా సెక్రటరీ పిలుస్తారా, ఎక్కడో పిలిచండి. 100-150 మంది నిరుద్యోగులు వస్తాం సార్, ఇది మా నిరుద్యోగ సమస్య అని చెప్పేసి కూడా పోలీస్ నోటిఫికేషన్లో కొన్ని ఉన్నాయి. మన గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం, ఇది జీపీఓ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాం, అన్ని నోటిఫికేషన్ గురించి మాట్లాడతాం, సిలబస్ గురించి కూడా మాట్లాడతాం. సిలబస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రతి నోటిఫికేషన్, ప్రతి ఎగ్జామ్ కూడా సిలబస్ మార్చాలా వద్దా అని, ఒకవేళ మార్చిన చిన్న మైనార్టీ మార్పులు, మైనార్టీ కాదు చిన్న మార్పులు చేయాలని చెప్పేసి కూడా. అలాగే ఎందుకంటే చదివేది మేము, పరీక్ష రాసేది మేము కాబట్టి మాకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి. అసలు ఇక కొన్నిసార్లు అయితే ఒక అడుగు ముందేసి అసలు తెలుగు మీడియం పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పేసి మీరే చెప్తారు, వికీపీడియా ప్రామాణికం అని చెప్పేసి మీరే చెప్తారు. ఇక మేము వికీపీడియా పెట్టుకొని చదవాలా? మరి ఎందుకు బుక్స్ ఇవన్నీ కోచింగ్లు ఇవన్నీ దండకు కదా. కాబట్టి ఒకసారి చర్చలు జరపండి నిరుద్యోగులతోటి. ఎందుకంటే మాకే సమస్య ఉందో మేము డైరెక్ట్గా మీతో చెప్తాం, మీరు ఏం చేయగలుగుతారో మాతో చెప్పండి. లేదా మేము చెప్పిన తర్వాత మీరు ఒక కమిటీ వేసి నిరుద్యోగులు చెప్పినాయండి నిజమే, ఇవైతే చేయగలుగుతాం, ఇవైతే చేయలేమని చెప్పేసి కూడా కొంచెం చెప్పండి. అంతేగాని ఏదో వస్తుంది, ఇక పోతుంది, వస్తుంది, ఆల్రెడీ ఇచ్చిర్రు అన్నట్టు ఏదేదో మీకు అభూత కల్పన కల్పించి భ్రమ కల్పించి ఇట్లా నిరుద్యోగులు ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు నిరుద్యోగులని అడుగుతా ఉన్నాను ఈ వీడియో ముఖంగా. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నిరుద్యోగుల పక్షాన ఉండండి. ఎందుకంటే నిరుద్యోగులే అధికారం తీసుకొచ్చారు మిమ్మల్ని. ఆ మాట సీఎం గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రతి సభలో కానీ మీడియా సమావేశంలో కూడా. కాబట్టి ఒకసారి దయచేసి సార్ మీరు ప్లీజ్ దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, ఏ డేట్ నాడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, పరీక్షకి కూడా గ్యాప్ ఇవ్వాలి, లేదా సిలబస్ మారుస్తున్నామా లేదా అని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా మాకు చెప్తే మేము చదువుకోనికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2, 3 వాళ్ళు కూడా చదవడానికి కొంతమంది చదువుతున్నారు రెడీ ఉన్నారు, కానీ మరి ఇక్కడ సిలబస్ చేంజ్ అయినసరికి వాళ్ళు కూడా ఏం చదవాలా లేదని కూడా వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్లు చాలామంది నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు గ్రామంలో ఉన్న నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఊళ్ళలో ఉన్న ఉద్యోగులకు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళనే నియమించాలని చెప్పేసి కూడా నేను వీడియో ముఖం తెలియజేస్తూ ఉన్నా.